అక్క, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? తప్పలేదక్క. తిట్టారని అలిగితే ముష్టివాడికి తిండి దొరుకుతుందా? పిచ్చివాగుడు మాని ముందు బయటికి నడు. ప్లీజ్ అక్క, ఒక క్షణం ఓపిక చేసుకుని నా మాట విను. నేను నీ అక్కని కానని ఎన్నిసార్లు చెప్పాలి? అర్చన, ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకో. చాలా బాగా అర్థం చేసుకున్నాను. పక్కవాడి డబ్బులతో బతికే నువ్వు ముష్టివాడు నేను చెప్పా కదా అక్క. నేను తప్పు చేశాను. ఇంకా ఆ తప్పుని కంటిన్యూ చేసే తప్పు చేయను. నిజంగా చేయను. ప్లీజ్ అక్క, దయచేసి నేను బాగుపడే అవకాశాన్ని పాడు చేయొద్దు. నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. మంచి పార్ట్నర్ కూడా దొరికాడు. ఫారెన్ పర్ఫ్యూమ్స్ని కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసి ఉంచుతారు. డ్యూటీ పే చేసి వాటిని తెచ్చుకోవాలి. మంచి వ్యాపారం అక్క, మంచి లాభాలు కూడా వస్తాయి. నన్ను నమ్మక్క. వ్యాపారాన్ని నమ్మగలను. నన్ను నమ్మవా? ప్లీజ్ అక్క, ఒక 50,000 ఇవ్వు. మళ్ళీ తిరిగిచ్చేస్తాను. ఈ ఒక్క సాయం చేయక్క. నువ్వే కదా వ్యాపారం చేయమన్నావు. అంటే నేను చేయమంటే చేస్తున్నావా? నీకవసరం అనిపించడం లేదా? లేకపోతే నేను చేయమన్నందుకు నాకిది పెనాల్టీనా? అక్క, నువ్వెన్నన్నా పర్వాలేదు, కానీ డబ్బు సాయం చేయక్క. నీకు దండం పెడతానక్క. ఒరే, నీకు సిగ్గుందా అసలు? అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? చూడు, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. అర్థమైందా? అక్క, కిషోర్, ఎన్ని ఫైల్స్ ఏంటి? విజయ్ సింగ్ హత్య కేసు సంబంధించిన ఫైల్స్. సరే, వాటిని ఎక్కడికి నువ్వు తెచ్చావు? మీరు ఒకసారి చూస్తారేమోనని. ఎందుకు? అక్కర్లేదు, జస్ట్ గో హెడ్. ప్రతిసారి మీరు ఒకసారి చెక్ చేస్తుంటారుగా. చేశాను, కానీ ఇప్పుడు అవసరం లేదనిపిస్తోంది. సార్, నువ్వు నన్ను మావయ్య అని పిలవలేవా? నీ దృష్టిలో నేను ఓ రిఫరెన్స్ బుక్. నువ్వు లాయర్గా డెవలప్ అవ్వడానికి సాయపడే ఓ గైడ్ని, అంతేనా? సార్, మావయ్య. సారీ కిషోర్, నాకెందుకో ఇప్పుడు వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ పోయింది. నేను కేసు ఓడిపోయాను కిషోర్. కానీ మొట్టమొదటిసారి ఈ జస్టిస్ రాజశేఖరం ఓటమి రుచి చూశాడు. అది వాద ప్రతివాదనలకు చోటులేని, సాక్ష్యాలు అక్కర్లేని, బంధాలకు విలువలేని కుటుంబ కోర్టులో నా స్థానంలో నా కూతురు కూర్చుని తీర్పిచ్చింది. న్యాయదేవతలా కళ్లకు గంతలు కట్టుకుని మరీ తీర్పిచ్చింది. అంటే అది తను బాధలో ఉంది మావయ్య. తెలుసు, తండ్రి సంతోషంగా ఉన్నాడు కదా అని
తను సంతోషపడొచ్చు కదా. తను మారిపోయింది. చేయని తప్పుకు శిక్ష అనుభవించడం ఎంత తప్పు, ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు శిక్ష అనుభవించడం కూడా అంతే తప్పు. కిషోర్, ఆ ఫైల్స్ అక్కడ పెట్టు, చూస్తాను. అమ్మగారు ఫోటో. కిట్టు, ఆ గోడకున్న ఆ ఇంటి పెయింటింగ్ తీసి ఈ ఫ్యామిలీ ఫోటో అక్కడ పెట్టు. అలాగేనమ్మా. ఏయ్ కిట్టు, జాగ్రత్త. సరేనమ్మా. ఒరే, ఏం చేస్తున్నావు? అమ్మా, అది ఈ ఫోటో తీసి ఆ ఫ్యామిలీ ఫోటో అక్కడ పెట్టమన్నారమ్మా. ఎవరు చెప్పారు? అమ్మా, అది నేనే ఇంటి ఫోటో తీసి ఆ ఫ్యామిలీ ఫోటో పెట్టమన్నాను. అది మా ఇంటి పెయింటింగ్. తెలుసు, దాన్ని వేరే చోటు పెట్టిస్తాను. ఈ పెయింటింగ్ ఈ ప్లేస్లోనే ఉండాలి. ఉండనివ్వండి. ఏంట్రా చూస్తున్నావు? తీసిపెట్టు. కిట్టు, ఒక్క నిమిషం. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దాన్ని నేనేం పారేయమనలేదు కదా, వేరే చోటు పెట్టిస్తున్నాను. ఏ, ఈ ప్లేస్కి ఈ పెయింటింగ్ మ్యాచ్ కాదా? వాస్తు ప్రకారం అక్కడ ఫ్యామిలీ ఫోటో ఉంటే ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి దొరుకుతుందని. ఇప్పుడా మనశ్శాంతి లేదని మీరు నమ్ముతున్నారా? ఏ, మీకా నమ్మకం లేదా? ఈ ఇంట్లో సమస్యలున్నట్టు మీకు కనిపించడం లేదా? సమస్య అన్నది ఇంటికి, ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయమని మీరే అన్నారు. దాని గురించి మేం ఆలోచించుకుంటాం. కిట్టు, అమ్మా, ఇంటి పెయింటింగ్ అక్కడే పెట్టి ఫ్యామిలీ ఫోటో ఎక్కడ తీసావో అక్కడే పెట్టు. సమస్య అన్నది ఈ పెయింటింగ్ ఇక్కడ పెట్టినప్పటినుంచి లేదు, కొత్తగా ఈ మధ్య వచ్చింది. ఒరేయ్, ఇక ముందు ఏం చేయాలన్నా నాతో చెప్పి చెయ్యి. రే కిట్టు, అమ్మా, ఆఖరిసారి చెప్తున్నాను, జాగ్రత్త. అలాగే. ఏం జరిగింది? చూడండి, ఈ ఇంట్లో నాకు ఊహ తెలిసినప్పటినుంచి మనింటి పెయింటింగ్ ఆ ప్లేస్లోనే ఉంది కదా. ఇప్పుడేమో ఈవిడొచ్చి ఈ పెయింటింగ్ ఇక్కడ్నుంచి తీసేస్తున్నారు. అది కాదు రంగనాథ్ గారు, వాస్తు ప్రకారం మీ ఫ్యామిలీ ఫోటో అక్కడుంటే బావుంటుందని చెప్పారు.
ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం, అలాగే పెట్టించండి. ఏమండి రాగిని, ఫ్యామిలీ ఫోటో అక్కడుంటేనే మంచిదని చెప్తున్నారుగా. అయినా ఆ కాగితం ఇంటికన్నా ఇంట్లో మనుషులతో ఉన్న ఫోటోలో ఎంత జీవం ఉందో చూడు. అది కదండి నా ఉద్దేశం. చూడు, ఊరికే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు గొడవ పెట్టకు. ఇంటి పెయింటింగ్ ఎక్కడ పెడదామని మీ ఉద్దేశం? కింద గోడకి. మల్లిక్ గారు చెప్పినట్టు చెయ్యి. ఏది ఎక్కడుందనేది కాదు, అన్నీ మన ఇంట్లో ఉండడం ముఖ్యం. ఇట్స్ నైస్. ఫోటో చాలా బాగుంది. రాగిని, గ్లాస్. ఏమ్మా, ఈ మధ్య బాగా వర్క్ ఎక్కువైనట్టుంది, అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. ఇన్స్పెక్షన్ కదమ్మా, ఇలాగే ఉంటుంది. అమ్మా, పొద్దున్న అవసరం వచ్చి నీ డబ్బుల నుంచి 500 రూపాయలు తీసుకున్నాను. తెలుసు. తెలుసా? మరి అడగలేదేంటమ్మా? అది కాదమ్మా, చెప్పకుండా తీసుకుంటే నీ కోపం రాలేదా? పద్మిని, ఒక మనిషి మీద నమ్మకం ఏర్పడ్డాక వాళ్ళు చేస్తున్న పనిని అనుమానించడం కూడా తప్పే. అది వాళ్ళని అవమానించడమే కదా. మన నమ్మకాన్ని మనమే అవమానించుకున్నట్లు. దొంగ దొంగ డిషం 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 దొంగ దొంగ దొరికాడు. దొంగ దొంగ దొరికాడు. దొంగల బండి ఎక్కాడు. దొంగ దొంగ దొరికాడు. దొంగల బండి ఎక్కాడు. ఉదయ్, నాకేం భయం లేదు రా. జడ్జి తాతయ్యే కదా, నన్ను తప్పకుండా వదిలేస్తాడు. తాతయ్య చాలా మంచోడు రే, చెడ్డవాళ్ళు చేయడు. దొంగలతో పెట్టుకోరు తెలుసా? You're under arrest. ప్రార్థన, ఇవన్నీ నీకెందుకు చెప్పమ్మా, నేను మడత పెడతానుగా. ఇంతకాలం మీరే చేశారు, ఇకనైనా నన్ను చేయనివ్వండి అత్తయ్య.
నిజమే అత్తయ్య. ఇక మీరు రెస్ట్ తీసుకోండి. ఆ అవసరము మీకు చాలా ఉంది. ఇక నుంచి మీ ఆరోగ్యం విషయం చూసుకునే బాధ్యత కూడా నాదే, సరేనా? మొత్తానికి ఇంటి పనులన్నీ నువ్వే చేయాలని నిర్ణయించుకున్నావన్నమాట. ఇక మీరు కాలు చెయ్యి కదపకుండా కూర్చుని తిండమే, అంతే. ఏంటి వాసన? ఏవో ఫైల్స్ తగలబడుతున్నట్టున్నాయి. అమ్మాయి, కొంపదీసి స్టవ్ మీద ఏమైనా పెట్టి మర్చిపోయావా? అయ్యయ్యో, నిజమే అత్తయ్య, స్టవ్ మీద పప్పు పెట్టొచ్చాను. అయ్యయ్యో, పద పద. ఆగమ్మా, ఆగు. అయ్యయ్యో, సారీ అత్తయ్య. పర్లేదులేమ్మా, ఈ మాత్రానికి ఎందుకంత ఫీల్ అవడం? నేర్చుకునేటప్పుడు ఇంతకన్నా నేను చాలా పాడు చేశాను. పప్పు ఇలా డైరెక్టుగా కాకుండా కుక్కర్లో పెడితే విజల్స్ వచ్చి మనకి గుర్తు చేస్తాయి. నాకు అలవాట్లేదు కదా అత్తయ్య. పర్లేదంటున్నాను కదా. నువ్వు 10 రోజులు నాతో ఉండి చూడు, నిన్ను వంటల్లో ఎక్స్పర్ట్ని చేసేస్తాను. 10 రోజులే కాదత్తయ్య, ఎప్పుడూ మిమ్మల్ని వెంట పెట్టుకునే ఉంటాను. అంతకన్నా అదృష్టం నాకేం కావాలమ్మా? దేవుడా, మళ్ళీ మొదలు. వీళ్ళకెన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే వరస. ఎన్నిసార్లను సర్ది చావును? కిట్టు, ఒరే కిట్టు, వీడొకడు ఎన్నిసార్లు చెప్పినా రూమ్ క్లీన్ చేయడు. మీరేంటి ఆ మొత్తం జుట్టు ఊడేదాకా అలా దూతూనే ఉంటారా? ఆఫీస్కెళ్ళరా? ఏంటి రాగిని, ఏమైంది నీకు? దయ్యం పట్టింది. కనబడ్డం లేదా? చేసేవన్నీ చేసి మళ్ళీ అడుగుతారు ఏమైందని. ఇంట్లో మనిషిగా మల్లికకి కాస్త సపోర్ట్ చేయడం తప్ప? అన్నేననలేదే. మరెందుకింత రాద్దంతం చేస్తున్నావు? నాది రాద్ధాంతమా? ఇంటి ఫోటో తీసి తనకిష్టమైన ఫోటో పెట్టింది. చూడు రాగిని, అసలు నీ ప్రాబ్లం ఫోటోలు కాదు, మల్లిక. తన్ని చూస్తే నీకు గిట్టదు. సో తన పనులు నిర్ణయాలు నీకు నచ్చవు. ఆవిడ మీద కోపం మనసులో ఉంచుకొని ఇంట్లో అందరినీ తిడతావే. ఆవిడ బయటి మనిషి ఏం కాదు, ఇంట్లో మనిషి. అది కాస్త గుర్తుంచుకో. నిజమే, అందుకేగా రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు. ఆవిడేం చేసినా కరెక్ట్గానే ఉంటుంది తమరికి. నాకొక్క మాట చెప్పండి, ఈ ఇంట్లో నాకు నా మాటకు విలువ ఉందా లేదా? నీకేమైనా పిచ్చా? మళ్ళీ అదే మాట మాట్లాడతావే? నీ అధికారం గురించి ఎవరు మాట్లాడారు? ఆవిడికి ఇంట్లో హక్కుందంటున్నాను. ఆవిడ నాన్నగారి భార్య. భార్య స్థానంలో ఉంది. తన స్థానం నా స్థాయిని దిగజారుస్తోందండి. అది మీకు ఆనందమేనా? తల తిప్పుకుంటే పర్వాలేదండి, తల ఉంచుకోకూడదు. నువ్విలా ఎందుకు ఆలోచిస్తున్నావు రాగిని?
అధికారం అనేది తీసుకుంటే వచ్చేది కాదు, అందరూ కలిసి అందిస్తే వచ్చేది. ఈ ఇంట్లో అందరికి నువ్వంటే అభిమానం, గౌరవం ఉన్నాయి. ఇంతకన్నా ఏం కావాలి? నువ్విలా బాధపడుతూ పోతే అందరికీ దూరం అవుతావు. మనసులు దూరమైతే మనుషులు ఎలా దగ్గరవుతారు? నేను నీ కొత్త విషయాలు చెప్పట్లేదు రాగిని. నువ్వు ఆలోచించకుండా వదిలేసిన వాటిని గుర్తు చేస్తున్నానంతే. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. మనసులు దూరం అయితే మనుషులు దగ్గర ఎలా అవుతారు అని చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ మనుషుల మధ్య దూరాలు కాదు, అగాధాలున్నాయి. అర్థం చేసుకోండి. జస్టిస్ రాజశేఖరన్. ఈ వర్షం నీకు మంచి జ్ఞాపకాలని మిగిల్చింది, మరి నాకు? ఇది సత్యం నువ్వు తెలుసుకో చిలకమ్మ.